ఓకే, ఈ 3 మొబైల్స్ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు స్టిల్ ఇప్పటికీ కూడా వర్తబులేనండి. ఈ 3 మొబైల్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడి నుంచి కూడా మీరైతే బై చేయొచ్చు. వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి మన వీడియో అయితే సజెస్ట్ చేస్తే మరి మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటుంది. ఇంకెంత లేట్ మరి వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనం చూసుకుంటే మోటోలో ఎడ్జ్ 40 అండి. ఇది ప్రైస్ చూసుకుంటే మీకు 28,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకైతే ఇది వస్తుంది. సరేనా, మీకు ఒకవేళ కార్డ్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే మీరైతే దాని మీద కూడా మీకు ఇన్స్టెంట్ ఇంకా డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క డిజైన్ కోసం మనం మాట్లాడుకుందాం. డిజైన్ వచ్చేసరికి మీకు 7.4 mm థిక్నెస్ అయితే మీకైతే ఇది వస్తుందండి. మీకు ఇది కర్వ్ డిస్ప్లే అయితే మీకు ఈ ఫోన్ వస్తుంది. కర్వ్ డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది మీకు ఇది. ఓకే, అండ్ దీని వెయిట్ వచ్చేసరికి మీకు అండి 167 grams అయితే వస్తుంది. ఇప్పుడు దీని ఒక ప్రొసీజర్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8020 మీకు 4nm ఫ్యాబ్రికేషన్తో 64-bit ప్యానల్ అయితే మీకు వస్తుంది ప్రొసీజర్ వచ్చేసరికి. అండ్ దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది 144Hz రిఫ్రెష్ రేట్ అయితే మీకు వస్తుంది. దీని ఒక డిస్ప్లే కోసం మనం మాట్లాడుకుంటే ఇది 6.55 inches అయితే మీకు డిస్ప్లే వస్తుంది. ఇది మీకు POLED డిస్ప్లే అయితే వస్తుందండి మీకు ఫుల్ HD ప్లస్ తోటి. బ్రైట్నెస్ వచ్చేసరికి మీకు 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది మీకు. దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ అయితే వస్తుంది. LPDDR4X అయితే మీకు ర్యామ్ వస్తుందండి. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 256GB మీకు స్టోరేజ్ అయితే వస్తుంది. UFS 3.1 అయితే మీకు స్టోరేజ్ అయితే వస్తుందండి. ఓకేనా, దీని యొక్క కెమెరా కోసం మనం మాట్లాడుకుందాం. కెమెరా వచ్చేసరికి మీకు ఇది 50 MP కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.4 వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ 13 MP కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే వస్తుంది. దీని యొక్క ఫ్రంట్ కెమెరా మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 MP కెమెరా, ఫ్రేమ్ రేట్ 2.4 అయితే మీకైతే ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. దీని ఒక వీడియో రికార్డింగ్ కోసం మనం మాట్లాడుకుంటే రేర్ కెమెరా నుంచి మీకు 30 FPS వరకు 4K రికార్డింగ్ అయితే చేయొచ్చు. మీరు ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మీరైతే 4Kలో మీరు 30 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చండి. ఓకే, సో దీని OS చూసుకుంటే మనకి ఇది Android 13 అయితే మీకైతే వస్తుందండి మీకు. ఓకే, ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు Android 14 కూడా అయితే వస్తుంది. సో మనం మాట్లాడుకున్నాం. బ్యాటరీ వచ్చేసరికి మీకు 4400 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందండి. ఇది మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే మీకైతే వస్తుందండి ఇది. ఓకే, దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుందండి. ఓకే, ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కూడా చూసుకుంటే మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఏదైనా ఉందంటే మాత్రం ఇది మోటో ఎడ్జ్ 40 అండి. ఇప్పుడు దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కోసం కూడా మనం మాట్లాడుకుందాం. ప్రోస్ ఎక్కువ మీకు ఉంటాయి కానీ కాన్స్ తక్కువ ఉంటాయండి ఇందులోనే మీకు ఈ ఫోన్, ఎందుకంటే మీకు అంత బెస్ట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని UI కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ దీని యొక్క పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మీకు కెమెరా చాలామందికి కెమెరా ఇది ఫొటోస్ కొంచెం బాగా రావని అనుకుంటారు, కానీ దీంట్లో మీకు AI ఉన్న వల్ల ఆ AI అనేది మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు AI సెట్టింగ్స్లోని మీరు దాన్ని ఆఫ్ చేసుకుంటే మీకు Gcamలోని దాంట్లో కూడా అయితే మీరు తీసుకుంటే ఫొటోస్ అయితే బాగానే వస్తాయి. ఒకసారి ట్రై చేయండి అలా కూడా. ఓకే, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకుంటే మనం బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది మీకు. ఇందులో ఈ కెమెరా అనేది మాత్రం చాలామంది అయితే ఇది చెప్పడం అయితే జరుగుతుంది కదా. సో మీరు ఒకసారి ఆ సెట్టింగ్స్ మార్చి చూసి ఒకసారి చూడండి, కావాలంటే మీకు ఫొటోస్ బాగానే వస్తాయి. ఇది మీకు వైర్లెస్ ఛార్జ్ సపోర్టింగ్ కూడా అయితే మీకైతే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది మీకు. కాకపోతే దీంట్లో ఉన్న ఒక మేజర్ మైనస్ పాయింట్ ఏమైనా ఉందనుకుంటే అది ఒక బ్యాటరీ అండి. మీకు 4400 ఇచ్చారు, దానికి కంప్లీట్గా మీకు 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే వీళ్ళు ఇచ్చారు కాబట్టి సో పర్వాలేదండి. ఫోన్ అయితే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు 2023 నుంచి 24 వరకు అయితే బెస్ట్ మొబైల్ అండి మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇది OnePlus Nord 3 అండి, 5G మొబైల్. ఇది మీకు ఈ అండర్ 30,000లో మీకు 27,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు దొరుకుతుంది. కార్డ్ ఆఫర్స్ అన్నీ యూజ్ చేసుకున్న తర్వాత మీకు ఆల్మోస్ట్ ఒక 27,000లో అయితే మీకైతే ఇది రావచ్చు. ఇది కూడా మీకు లాస్ట్ 23 నుంచి 24 ఇప్పటికి ఈ మంత్ వరకు చూసుకుంటే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వర్తబుల్ అండి మీకు. అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఇంకా వస్తాయి ప్రజెంట్ అయితే మనకు OnePlusలో కావాలి, కెమెరా బాగుండాలి, బ్యాటరీ అన్నీ బాగుండాలి అనుకుంటే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో అండర్ 30,000 అయితే మీకు ఈ ఫోన్ కూడా చాలా బెస్ట్ అండి. ఓకే, OnePlus లైనింగ్, గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు కదా. సో అది ఒకవేళ మీకు వస్తే మీకు సర్వీస్ సెంటర్లో మీరు అయితే అక్కడైతే చూపించవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫీచర్స్ అండ్ డిజైన్, దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కోసం కూడా మనం మాట్లాడుతాం కంప్లీట్గా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ కోసం మనం మాట్లాడుకుందాం. డిజైన్ వచ్చేసరికి మీకు ఇది 8.1 mm థిక్నెస్ అయితే మీకైతే వస్తుంది. ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే వస్తుందండి, కర్వ్డ్ కాదు. ఓకేనా, దీని యొక్క వెయిట్ చూసుకుంటే మనకి ఇది 194 grams అయితే మీకు వెయిట్ అయితే వస్తుంది. దీని యొక్క ప్రొసీజర్ చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9000తో వస్తుంది. మీకు 4nm ఫ్యాబ్రికేషన్ 64-bit ప్యానల్ అయితే వస్తుంది. బేస్ కూడా మనం చూసుకుంటే ఇది Android 13 అయితే మీకైతే Android వస్తుంది.
దీని యొక్క డిస్ప్లే కోసం మనం మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 6.74 ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది సూపర్ ఫ్లడ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మీకు. మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 1450 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ వస్తుంది. LPDDR5X అయితే మీకైతే ర్యామ్ అయితే వస్తుంది. దీని యొక్క స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే 128GB స్టోరేజ్ అయితే వస్తుంది మీకు UFS 3.1 తోటి. ఓకే, ఇప్పుడు కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసరికి మీకు ఇది 50 MP కెమెరా అయితే వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.8 వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. మీకు సోనీ IMX890 అయితే మీకు సెన్సర్ అయితే వస్తుంది. ఓకే, మీకు 8 MP కెమెరా వచ్చేసరికి ఫ్రేమ్ రేట్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఈ ఫోన్లోని మీకు ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కొంచెం డల్ ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది 2 MP కెమెరా వస్తుంది మీకు. అది మ్యాక్రో కెమెరా, ఫ్రేమ్ రేట్ 2.4 అయితే వస్తుంది. దీని ఒక ఫ్రంట్ క్యామ్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది 16 MP కెమెరా అయితే వస్తుంది మీకు. ఫ్రేమ్ రేట్ 2.4 తోటి మీకు ఇది ఈ ఫ్రంట్ క్యామ్తో మీకు వీడియో రికార్డింగ్ 1080pలో మీరు 30 FPS వరకు అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. రేర్ కెమెరా నుంచి 4Kలో మీరు 30 FPS వరకు అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో దీని యొక్క OS కూడా మనం చూసుకుంటే OS Android 13 అయితే వస్తుంది మీకు. ఇది బ్యాటరీ చూసుకుంటే మనకు బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఇది సూపర్ వర్క్ ఫాస్ట్ ఛార్జింగ్ 80 watts అండ్ 80 watts వస్తుంది. అండ్ మీకు ఇది 32 minutesలో 100% అయితే మీకు ఇది వస్తుంది. ఇది IP54 అయితే మీకు వస్తుందండి. సో ఈ ఫోన్ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే ఈ కెమెరా మాకు కావాలి, బ్యాటరీ అన్నీ కావాలనుకుంటే మాత్రం మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా మీకు అయితే లాస్ట్ నుంచి 23 నుంచి 24 చూసుకుంటే ఇది కూడా చాలా వర్తబుల్ మొబైల్ అండి. సో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ప్రోస్ వచ్చేసరికి మనకి కెమెరా కోసం చూసే వాళ్ళు ఉంటే మాత్రం ఇది కెమెరా అయితే చాలా బెస్ట్ అండి. మీకు సోనీ IMX890 అయితే మీకు అయితే కెమెరా వస్తుంది. మీకు డిస్ప్లే బాగానే ఉంటుంది అండ్ మీకు బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది ఈ మొబైల్లో. ఛార్జింగ్ మాత్రం మీరు ఎప్పుడైనా సరే బిలో 20కి వెళ్ళకుండా మరి 100% మాత్రం ఫుల్ ఛార్జ్ అయితే చేయకండి. ఓకేనా, 95కి బిలోకే మ్యాక్సిమం ఉంచుకోవడానికి అయితే మీరైతే ట్రై చేయండి. మీకు బ్యాటరీ ఎక్స్పీరియన్స్ లాంగ్ టైం మీకు రావాలనుకుంటే మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటే మీరు మాత్రం మీ ఫోను మీకు లాంగ్ టైమ్గా మీకు ఏ ఫోన్ అయినా వస్తుందండి. ఓకేనా, సో బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇదండి. బ్యాటరీ మాత్రం మీకు అయితే ఈ ఫోన్లో బెస్ట్ మొబైల్. ఓకేనా, మీకు ఇందులో ఓకే దీంట్లో మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం కొంచెం డల్ ఉంటుంది అంతే, కానీ మరీ అంత డల్ ఏం కాదు, పర్వాలేదు. ఓకేనా, సో ఈ ఫోన్లో చూసుకుంటే మీరు కెమెరా కోసం ఎవరైనా అనుకుంటే మాత్రం ఈ ఫోన్ ఒక బెస్ట్ మొబైల్ అండి. సో ఇదేంటి OnePlus Nord 3E నుంచి అయితే. ఓకే, గేమింగ్ కోసం చూసే వాళ్ళు ఉంటారు కదా, సో గేమింగ్ కోసం అయితే ఇది ఒక మొబైల్ అండి. అంటే మీకు గేమింగ్ ఇంకా ఉన్నాయనుకోండి, బట్ నాకు నచ్చిన మొబైల్లో ఈ ఏదైనా బెస్ట్ మొబైల్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగుండాలి, అన్నీ కెమెరా కూడా బాగానే ఉన్నది అని మొబైల్ ఏదైనా ఉంటే ఇది ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా బెస్ట్ అండి. మీకు గేమింగ్ IQ అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే గేమింగ్ మొబైల్స్. సో దీని యొక్క ప్రైస్ కూడా మీకు అయితే ఆల్మోస్ట్ 30,000 బిలో ఉంటుంది. మీకు ఏమైనా కార్డ్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే తగ్గితే మీకు ఆల్మోస్ట్ 30,000 బిలో అయితే మీకు ఈ మొబైల్ అయితే వస్తుందండి. దీని యొక్క డిజైన్, దీని యొక్క ఫీచర్స్ అన్నీ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ కోసం కూడా అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ చూసుకుంటే మనకి ఇది 8.5 mm థిక్నెస్ అయితే మీకు అయితే వస్తుంది. ఫ్లాట్ మొబైల్ అండి ఇది. మీకు వెయిట్ వచ్చేసరికి మీకు 193 grams అయితే మీకైతే వస్తుంది. ఓకే, ప్రొసీజర్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 8200 అయితే వస్తుంది మీకు. 4nm ఫ్యాబ్రికేషన్ 64-bit ప్యానల్ అయితే వస్తుంది మీకు. దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది డిస్ప్లే 6.78 inches AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది మీకు. ఓకే, దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ర్యామ్ వచ్చేసరికి మీకు ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. LPDDR5 అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి మీకు 128GB వస్తుంది స్టోరేజ్. మీకు UFS 3.1 అయితే స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది మీకు OS వచ్చేసరికి ఇది కూడా మీకు Android 13 తోటే. ఇవన్నీ మీకు Android 13 OS వస్తున్నాయని చెప్పి మీరు ఏదో అనుకోకండి. మీకు Android 14 కూడా అయితే మీరు అప్డేట్ చేసుకుంటూ వస్తుంది. సరేనా, కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసరికి మీకు ఇది 64 MP కెమెరా వస్తుంది. ఫ్రేమ్ రేట్ 1.79 అయితే వస్తుంది వైడ్ యాంగిల్ కెమెరా. ఇది మీకు సోనీ IMX890 అయితే వస్తుంది. దీని యొక్క 2 MP కెమెరా వస్తుంది మీకు. ఫ్రేమ్ రేట్ 2.4 డెప్త్ కెమెరా అయితే వస్తుంది. 2 MP కెమెరా వస్తుంది మీకు. ఫ్రేమ్ రేట్ 2.4 మ్యాక్రో కెమెరా అయితే వస్తుంది. ఓకే, దీని యొక్క ఫ్రంట్ కెమ్ మనం చూసుకుంటే ఇది 16 MP కెమెరా అయితే వస్తుంది. ఫ్రేమ్ రేట్ 2.4తో మీకు 1080pలో 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రంట్ క్యామ్ నుంచి. మీకు బ్యాక్ కెమెరా నుంచి చూసుకుంటే మీకు ఇది 4Kలో మీరు 30 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా, దీనికి మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు OnePlusలో కూడా OnePlus Nord 3 కూడా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుందండి. ఓకే, ఈ మూడింటికి మీకు Moto H40 కూడా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీనికి కూడా మీకు డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీని ఒక బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఫ్లాష్ ఛార్జింగ్ అయితే వస్తుంది. 120 watts మీకు ఛార్జింగ్ వస్తుంది. మీకు ఇది 10 minutesలో 50% ఛార్జింగ్ అయితే మీకు ఇది అవుతుందండి. మీకు ఇది IP54 అయితే మీకు అయితే వస్తుంది. ఓకేనా, ఓకే, దీని యొక్క ప్రైస్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది మీకు
ఒకవేళ మీకు 28,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకైతే దొరుకుతుందండి ఈ మొబైల్. మీకు ఒకవేళ ఈ ఐక్యూలోనే ఇంకా మీకు అప్డేట్ అయితే కావాలనుకుంటే మీకు ఐక్యూ నియో 9 Pro కూడా అయితే మీకైతే రీసెంట్గా అయితే లాంచ్ అయింది. మీరు కాకపోతే అది ఇంకొంచెం 30,000కి అబోవ్ అయితే మీకు ఆ మొబైల్ అయితే ఉంటుందండి. సో ఒకవేళ మీకు నచ్చితే ఐక్యూ నియో 7 అయితే మీరు చూడండి. ఓకే, దీని ఒక మీకు ఈ ఫోన్లోని మనం ప్రోస్ అండ్ కాన్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఐక్యూ అంటే మీకు అందరికీ తెలిసిందే గేమింగ్ ఫోన్. మీకు దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. మీకు ఫోన్ కూడా చూడడానికి అంతా బాగానే ఉంటుంది. కాకపోతే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కొంచెం నార్మల్ అయితే ఉంటుందండి. ఓకే, మీకు ఓకే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు బ్యాటరీ లైఫ్ కూడా మీకు బాగుండే మొబైల్ ఉందంటే ఇదొకటి అండి ఈ మొబైల్ కూడా. కాకపోతే ఇందులో మీకు కెమెరా మాత్రం కొంచెం మరీ అంత మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కెమెరా అయితే మీకు రాదు. ఒకవేళ కెమెరా కోసం చూసుకుంటే మీరైతే OnePlus Nord 3 అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఒకవేళ గేమింగ్ ఆడి నార్మల్ కెమెరా మాకు పర్వాలేదు కెమెరా కూడా అంటే మీరైతే ఐక్యూ నియో 7 కూడా అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదేంటి మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది IP54 అయితే ఫ్లాష్ ప్రూఫ్ అయితే వస్తుంది. సో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుంటే ఇవేంటి. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ అనేది చాలా వర్తబుల్ కాబట్టి మీకు ఈ 3 మొబైల్స్ అయితే ఈరోజు నేనైతే చెప్పడం జరిగింది. ఈ లాస్ట్ 2023 నుంచి 24 వరకు అయితే ఈ మొబైల్స్ అండి. ఓకేనా, ఇంకా ఉన్నాయి. కాకపోతే మీకు అందులో బెస్ట్ ఏంటి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో అందుకోసమనే నాకు నచ్చినవి నేను ఒక 3 నాకు నచ్చిన మొబైల్స్లో అనుకుంటే ఈ 3 మొబైల్స్ సెలెక్ట్ చేసి మీకు చెప్పడం అయితే జరిగింది ఈరోజు. ఓకే, సో ఈ 3 మొబైల్స్లో మీరు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఓకే, ఐ హోప్ మీ అందరికీ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే ఒకటి చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా అయితే ఈజీ అవుతుంది. ఓకే, సో ఇదేంటి వీడియో వచ్చేసరికి థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.